చెప్పుకునేది హేమచంద్రుడు అన్నమాట. ఇతడు జైన మతంలో చాలా అంటే చాలా ముఖ్యమైన రచయిత అన్నమాట. ఇతను రచనలు జైన మతానికి కూడా చాలా ప్రభావితం చేశాయి. దీనివల్ల కూడా జైన మతం ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు మనం జైన మతం గురించి చెప్పుకుంటున్న చాలా విషయాలు ఇతను చెప్పిన రచనల యొక్క పుస్తకంలో ఇంచే, అంటే జైన లిటరేచర్స్లో ఇంచే మనకి అందించడం జరిగిందనమాట. అలా అందుకనే ఆయనకి కలికాల సర్వజ్ఞ అని కూడా బిరుదుందనమాట. ఎగ్జామ్లో కలికాల సర్వజ్ఞ అని కిందున్న వారిలో ఎవరిని పిలుస్తారు అని 4 జైన కవితల గురించి కానీ చెప్పితే, అంటే జైన రచయితల గురించి మనకి వాళ్ళ పేర్లు ఇస్తే మీరు హేమచంద్రుడు అని గుర్తుంచుకోవచ్చు. హేమచంద్రుడిని అడిగి తన యొక్క బిరుదు ఏంటని కూడా అడగవచ్చు అనమాట. ఆయన రచించిందే త్రిశిష్ట శాలకా పురుష చరిత్ర అనమాట. ఏంటండి త్రిశిష్ట శాలకా పురుష చరిత్ర అంటే ఏమీ లేదండి, పేరు కూడా మీకు ఈజీగా గుర్తుండే విధంగా అసలు 63 మంది జైన మతానికి సంబంధించిన చాలా ముఖ్యమైన వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర ఈయన ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగిందనమాట. అంటే ఈ పుస్తకంలో ఈయన చెప్పడం జరిగింది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జైన మతంలో ఈ 63 మందికి పెద్ద పుస్తకం అనమాట ఇది, కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే వారి యొక్క కంప్లీట్ బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీని చెప్పడం జరిగింది, వాళ్ళ యొక్క హిస్టరీ అనమాట. ఇందులో మీకు ఈ 63 మందిలో 24 మంది ఎవరో కదండి జైన మతం యొక్క తీర్థంకరుల గురించి, వారి యొక్క జీవిత చరిత్ర గురించి, జైన లిటరేచర్స్ గురించి, జైన ఆచారాల గురించి, జైన మతాన్ని స్వీకరించిన మాంక్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవన ప్రమాణాలు ఎలా ఉండాలి, అసలు అహింసో పరమో ధర్మ, ఈ విషయం చాలా గుర్తుంచుకోండి. ఎందుకంటే 3 షష్ఠి పూర్తి అని చెప్తారు, గుర్తుంటుంది కదండి మీకు ఎగ్జాంపుల్ గుర్తుంచుకోవడానికి. యాక్చువల్ మీనింగ్ కూడా అదే. ఎందుకంటే మీకు త్రిషష్ఠి శాలకా పురుష, షష్ఠి పూర్తి అని చెప్తారు కదండి. షష్ఠి పూర్తి ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారండి? 60 సంవత్సరాలకి. అందుకనే త్రిషష్ఠి శాలకా పురుషుల చరిత్ర చెబుతున్నది కాబట్టి. ఓకేనండి. అట్ ద సేమ్ టైం ఈ పుస్తకంలో నేను 63 మంది గురించి చెప్పాను, ఈ పుస్తకం ఏంటో కూడా చెప్పాను. ఓకే. అండ్ హేమచంద్రుడు రాసిన మరొక పుస్తకం వచ్చేసరికి మీకు పరిశిష్ట పర్వం అన్నమాట. ఈ పరిశిష్ట పర్వం అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జైన మతం యొక్క మాంక్స్ యొక్క ఆచారాలతో పాటు చంద్రగుప్త మౌర్యుడి గురించి చెప్పారు, అలాగే చాణక్యుడి గురించి కూడా ఈ పుస్తకాల్లో చెప్పడం జరిగిందనమాట. అంత ఇంపార్టెంట్. ఎందుకంటే రాజ్యాల గురించి, రాజుల గురించి ఆ టైం పీరియడ్లో మనకి చంద్రగుప్త మౌర్య వచ్చేసరికి జైన మతాన్ని స్వీకరించారనమాట. ఆయన తీసుకున్న జైన మతం గురించి దాని వివరాలు కూడా మనకి పరిశిష్ట పర్వంలో చెప్పడం జరిగిందనమాట. ఈ 2 పుస్తకాలు మనకి ప్రధానంగా హేమచంద్రుడు రచించడం జరిగిందనమాట. అండ్ మరొక పుస్తకం వచ్చేసరికి మనకి ఆదినాథ చరిత అండి. ఆదినాథ చరిత గురించి మనం మాట్లాడుకోవాలంటే మనం వర్ధమాన సూరి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆదినాథ చరిత రచించింది వచ్చేసరికి వర్ధమాన సూరి అనమాట. ఈయన రచనే ఈ ఆదిమాన చరిత. మీకు చాలామందికి పేరు ఆటోమేటిక్గా గుర్తు రావాల్సింది ఏంటంటే ఆది అంటే ఆదేయుడు అని పిలవడం జరుగుతుంది, ఆదినాథుడు అని కూడా పిలవడం జరుగుతుంది. ఎవరిని? మొదటి తీర్థంకుడైన వృషభనాథుడిని. అందుకని ఆదినాథ చరిత్ర రాయడం జరిగిందనమాట. ఈ యొక్క చరిత్రలో ఈయన చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఎవరి గురించి? మెయిన్గా వృషభనాథుడు గురించి. వృషభనాథుడి యొక్క బర్త్ కానీ ఆయన యొక్క రాజు విషయంలో ఎలా పాల్గొన్నారు, అంటే ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన ఎలా పరిపాలించాడు, ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క రాజ్య పరిపాలన, దానితో పాటు జైన మతం యొక్క నమ్మకం ఏంటంటే మనుషులకి బతకడానికి, అంటే వారు బతకడానికి ఆధారమైన నాగరికతను కూడా ప్రజలకు ఆయనే చెప్పారని. ఏ విధంగా అంటే అసి మసి కృషి అన్నమాట. కృషి, అసీమసి కృషి అండి. ఓకే. ఈ అసీమసి కృషి అంటే కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. నథింగ్ అండి. ఏంటి అంటే అసి అంటే ఆత్మరక్షణకు విద్య నేర్చుకోవడం, మసి అనేసరికి మీకు విద్యాబుద్ధులు నేర్చుకోవడం, నాలెడ్జ్ అంటే విద్య నేర్చుకోవడం, అలాగే కృషి అంటే వ్యవసాయం నేర్చుకోవడం, అలాగే వాణిజ్యం నేర్చుకోవడం, కళల యందు పోషణ పొందడం, ఇలా అనేక విద్యల్ని ప్రజలకు నేర్పించి నాగరికతకు పునాది వేశాడన్న విషయాలన్నీ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కండి. ఆ చెప్పుకున్నదంతా మనకి ఆదినాథ చరిత్రలోనే చెప్పడం జరిగిందనమాట. అండ్ మరొక పుస్తకం వచ్చేసరికి ఆది పురాణ బై ఎవరండి? జినసేన అనమాట. జినసేనుడు రచించిన ఆది పురాణ. ఈ విషయంలో ఏం చెప్పారు అంటే
తను ఎప్పుడైతే వైరాగ్యం పొందిన తర్వాత అంటే ఎన్లైట్మెంట్ అంటే నథింగ్ అండి, కేవలి. మీరు చాలామందికి ఎన్లైట్మెంట్ అనేసరికి జైనిజంలో ఎన్లైట్మెంట్ పొందిన వారు అంటే సంపూర్ణ జ్ఞానాన్ని కలిగిన వారిని ఏమని పిలుస్తారంటే కేవలి అన్నమాట. కేవలి అని పిలిచారంటే వారు బతికుండగానే సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన వారు అనమాట. ఇలా పొందిన వారు చనిపోయిన తర్వాత చనిపోవడాన్ని మోక్షం అంటారండి. 2 పదాలు గుర్తుంచుకోండి. మోక్షం చెందారంటే జ్ఞానం చెందినట్టు కాదండి, మోక్షం అంటే కేవలి చెందినట్టు అనమాట. కేవలి అనేసరికి వారికి సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన వారు అన్నమాట. ఆ తర్వాత వారు జీవిస్తూ ఫైనల్గా మోక్షం పొందారు అని అంటారు. దానితో పాటు కేవలి పొందిన తర్వాత వృషభనాథుడు రాజ్యాన్ని వాళ్ళ కొడుకులకి అప్పచెప్పి వెళ్ళడం జరిగింది. రాజ్యాధికారం కోసం భరతుడు అలాగే బాహుబలి ఇద్దరు ఒకరినొకరు యుద్ధం చేసుకోవడం జరిగింది. ఆ యుద్ధం యొక్క వివరాలు కూడా మనకి ఈ పుస్తకంలోనూ చెప్పడం జరిగింది అనమాట. ఈ వారి యొక్క రచనలు అనమాట. ప్రముఖంగా చాలా ఉంటాయండి, ఇప్పటికి మాత్రం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్డ్గా చెప్పడం జరిగింది.